ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు మీ మహాప్రేమ, కృప, కనికరమును బట్టి ఎంతవరకు సాయం చేశారు అయ్యా. మీ దివ్యమైన వాక్యం వినే భాగ్యం బిడ్డలకు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఆయన మీ వాక్యపు వెలుగులో నడిపించండి. మీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో అట్టి పరలోక సంగతులను బయలుపరిచి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోనమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పాస్టర్ గారు ఒక పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కళ్ళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరాగ్రము
సమాధానమాయనా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నా నా యేసయ్యా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో ఆయన్ను ప్రేమించే వారి కొరకు దేవుడు సిద్ధపరిచినవి మనం విందాం. ఏవేవి దేవుడు ఆయనను ప్రేమించే వారి కోసం సిద్ధపరిచాడో ఆ సిద్ధపరిచిన వాటిని మనం విందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 2వ అధ్యాయము 32వ వచనములో ఆయన సిద్ధపరచిన రక్షణ, ఆయన్ని ప్రేమించిన వారికి, దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు రక్షణను సిద్ధం చేశాడు. ఇలా సిద్ధం చేశాడు అని ఆలోచన చేస్తే యేసు ప్రభువారు దేవుడయుండి పరలోకము నుండి భూమి మీదకి మానవుడిగా వచ్చి ఆయన ప్రాణమును మనుష్యులందరి కొరకు శిలువ మీద త్యాగం చేశారు, అర్పించారు. మరణమైపోయి ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా మానవుల యొక్క పాపములకు క్షమాపణ కలగజేశారు. అలా క్షమాపణ కలగజేసి మానవుణ్ణి రక్షించాడు ప్రభు. ఈ విధంగా మానవుని కొరకు దేవుడు రక్షణను సిద్ధం చేశాడు. ప్రభువు సిద్ధపరిచిన దానిలో మొదటిది ఏమిటయ్యా అంటే రక్షణ. రక్షణ లేకుండా ఎవరు కూడా దేవుని రాజ్యములో ప్రవేశించలేరు. రక్షణ పొందకుండా ప్రభు బిడ్డలుగా జీవించలేరు. రక్షింపబడిన వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ గొప్ప రాజ్యం కనుక ప్రేమన దేవుని బిడ్డలారా, మానవులకు దేవుడు సిద్ధపరిచాడు రక్షణను. కనుక రక్షింపబడడం అనేది మానవుని జీవితంలో ఎంతో అవసరమై ఉన్నది. అందుకే ప్రభు అంటున్నాడు మత్తయి సువార్తలోనే, ప్రేమైన దేవుని బిడ్డలారా 18వ
అధ్యాయములో 3-4 వచనాల్లో చూస్తే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు చంటి బిడ్డల వంటి వారై మార్పు నొంది, అనగా మారు మనస్సు పొందితేనే గాని మీరు దేవుని రాజ్యములో ప్రవేశించలేరు అన్నాడు. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రక్షణ అనేది మార్పు నొందిన బిడ్డలకి మాత్రమే కలిగేది. అనగా మనస్సు మార్చుకున్నవారు, మారు మనస్సు పొందిన వారికి, పాప క్షమాపణ పొందిన వారు, పాపములను గూర్చి వారు పశ్చాత్తాపపడి ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్నవారు, వారి పాపములను అనగా మానవుని పాపములను దేవుడు క్షమించి వారికి రక్షణ దయచేశాడు. ఈ రక్షణ ఎంత గొప్పది అంటే ఎఫెసీయులు రాసిన పత్రికలో చెప్తారు, ఆయన ఇచ్చే ఆ రక్షణ అది వరమే అన్నాడు. దేవుడు అనుగ్రహించు వరము కనుక రక్షింపబడిన ప్రతి బిడ్డ వరమును పొందినవాడు, వరపుత్రుడు, వరపుత్రిక. కనుక రక్షణ అనేది మానవుని జీవితంలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళక ముందే పొందాలి. కనుక రక్షింపబడిన వారికి దేవుడు, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారి కోసం ఆయన సిద్ధం చేశాడు రక్షణ. నోవహును చూడండి. నోవహు కాలంలో మనుషులు ఇష్టానుసారంగా జీవిస్తూ, తింటూ త్రాగుతూ సుఖపడుతూ జీవిస్తూ ఉన్న కాలములో నోవహుని దేవుడు పిలిచాడు. నోవహు దేవుణ్ణి ప్రేమించాడు. దేవుడు అతని కోసం ఇంకా ప్రజలందరూ కూడా రక్షింపబడాలని ఆయన కోరుతూ నోవహుని ఒక వాడను తయారు చేయమన్నాడు. ఆ వాడను తయారు చేసి పిలువమన్నాడు అందరినీ. వాడలోనికి వచ్చిన వారు రక్షింపబడతారు, వాడలోనికి వచ్చిన వారు రక్షింపబడతారని ప్రభు చెప్పాడు. కానీ 120 సంవత్సరాలు నోవహు అందరికీ చెప్పినా ఎవరు కూడా రాలేదు. జలప్రళయం వచ్చే ముందు కూడా చెప్పినా ఎవరూ రాలేదు. వాడను తయారు చేసిన వారు కూడా రాలేదు. ఇప్పుడు ప్రభు అన్నాడు, నీవు, నీ కుటుంబాలు అనగా నీ కుమారులు, నీ కోడండ్రు, నీ భార్య, మీరు వాడలో ప్రవేశించండి. వాడలో ప్రవేశించిన వారు మాత్రమే రక్షింపబడతారని ప్రభు చెప్పిన మాట ప్రకారం నోవహు తన కుమారులతో చెప్తే వారు కూడా వాడలో ప్రవేశించారు. అందుచేత ఆయన కుటుంబం అంతా రక్షింపబడింది. ఆ వాడలోనికి వారి కుమారులు గాని కోడళ్ళు గాని మేము రాము అంటే వాళ్ళు ప్రవేశించకపోతే వాళ్ళకి రక్షణ దొరికి ఉండేది కాదు. వాళ్ళు నోవహు మాట విన్నారు, ఆ వాడలో ప్రవేశించారు. ఆ వాడ ద్వారా వారు రక్షింపబడ్డారు ఆ జల ప్రళయము నుండి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనికి నీవు వస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే వాడలోనికి వెళ్ళిన వారు రక్షింపబడినట్లుగా ప్రభుని నమ్ముకున్న వారు రక్షింపబడతారు. కనుక యేసు ప్రభు వారు నందు విశ్వాసం ఉంచిన వారు రక్షింపబడతారు.
వారి కొరకు. అనగా ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన మాట విని చంటి బిడ్డల వంటి వారిగా ఉంటారో, తమను తాము తగ్గించుకుంటారో, అలాంటి వారి కోసం ఆయన రక్షణను సిద్ధం చేశాడు. దేవుడు సిద్ధపరచినది రక్షణ. మరి చూడండి, ఆనాటి కాలములో, నోవహు కాలములో ఎంతో మంది ప్రజలు ఉన్నారు. లక్షలాది మంది ప్రజలు పైనే ఉన్నారు. అయినా గాని ఎవరు కూడా ఆ వాడలోనికి రావడానికి వాళ్ళు ఇష్టపడలేదు, రాలేదు. ఎంత చెప్పినా నోవహు వారు వినలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు వింటారో, ఎవరు ఆ వాడలో ప్రవేశించారో వారే రక్షించబడ్డారు. ఈనాడు నీవు కూడా ప్రభువు మాటను వింటే, ఆయన మాట చొప్పున చేయడానికి ఇష్టపడితే తప్పకుండా నీవు రక్షింపబడతావు. ప్రభువు నీ కోసం రక్షణను సిద్ధపరిచాడు. రక్షణను సిద్ధపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావా? దేవుణ్ణి ప్రేమించే స్థితిలో ఉన్నావా? లేకపోతే మరి దేవుని యందు విశ్వాసం ఉంచడానికి ఇంకా వెనకాడుతూ ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నావో నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని బిడ్డని ఒక్కసారి ఆలోచించుకొని నీ జీవితములో దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని ఎరిగిన బిడ్డగా ఉంటే, ఆయన సంకల్ప ప్రకారము నిన్ను ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ కొరకు రక్షణను సిద్ధపరిచాడు. రక్షింపబడిన వారు ధన్యులండి. రక్షింపబడిన వారు ధన్యులు. కనుక ప్రభువు ఆయన్ని ప్రేమించిన వారి కొరకు, ఆయన వాక్య ప్రకారం నడిచే వారి కొరకు, ఆయన యందు విశ్వాసముంచిన వారి కొరకు, ఎవరు యేసు ప్రభునందు విశ్వాసముంచుతారో వారందరినీ తన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకుంటా అన్నాడు. కుమారులుగా, కుమార్తెలవుతారని ఆయన చెప్పారు. అందుచేత ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు ఆయన యందు విశ్వాసం ఉంచితే నీ కొరకు ఆయన గొప్ప రక్షణ సిద్ధపరిచాడు. నోవహు వారి కుటుంబానికి రక్షణను సిద్ధపరిచిన నీకు కూడా రక్షణ సిద్ధపరిచాడు. అందుచేత ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎన్నిక లేని వారిని కూడా, అయ్యో నేను రక్షింపబడడానికి నేను యోగ్యుడిగా లేను అని నీవు తలంచవద్దు. గాని ఎన్నిక లేని వారిని కూడా రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గొప్పవారి దగ్గర నుండి పేదవారి వరకు కూడా ఎవరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్షణ వారి కొరకే సిద్ధపరిచాడు. ప్రభువు సిద్ధపరిచింది రక్షణ. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, దేవుణ్ణి ప్రేమించిన వారి కొరకు, ఆయన సంకల్ప ప్రకారం పిలువబడిన వారి కొరకు ఆయన చేసే మేలు సమస్తమును సమకూడి మేలు జరుగుతుందంట. ఇప్పుడు దేవుడు నీకు రక్షణ అనే గొప్ప మేలు నీ కొరకు సిద్ధపరిచాడు. ఆయన దాచి ఉంచిన మేలే ఈ గొప్ప రక్షణ. ఆయన దాచిపెట్టి ఉంచిన మేలండి, నీకోసమే దాచిపెట్టాడు ఆ మేలు.
అది గొప్ప రక్షణ. ఆయన సిద్ధపరచిన రక్షణ, ఆ గొప్ప మేలు, ఆ రక్షణ నీవు పొందడానికి ఇంకా వెనకాడే స్థితిలో ఉన్నావా సోదరి సోదరుడా? లేకపోతే ఆ గొప్ప రక్షణ పొందుకోవడానికి మరి సిద్ధపడుతూ ఉన్నావా? అందుకే ఒక్కసారి నీ కోసం ఆయన సిద్ధపరచిన రక్షణ నీకోసమే అని నీవు గ్రహిస్తే ధాన్యుడవు, ధాన్యురాలు అవుతావు. అంతేకాకుండా ఆయన సిద్ధపరచిన రాజ్యం ఏమి సిద్ధపరిచాడండి? 1 రక్షణ, 2 రాజ్యం. ఆయన రాజ్యాన్ని సిద్ధం చేశాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనంలో చూస్తే ఆయన సిద్ధపరచిన రాజ్యం, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, మీ కొరకు సిద్ధపరచిన పరలోక రాజ్యములు ప్రవేశించండి అన్నాడు ప్రభు. ఆయన రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఎవరి కొరకు సిద్ధపరిచాడు అంటే దేవునిని ప్రేమించే వారి కొరకు. మరి దేవుణ్ణి ప్రేమించడానికి నీవు ఇష్టపడితే చాలు. ఆయన నీవు ప్రేమిస్తూ ఉంటే నీకోసమే ఆయన రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని సిద్ధపరచాడు. ప్రేమనద్దామని బిడ్డ, ఆ రాజ్యములో ప్రవేశించాలంటే ఆయన పిల్లలై ఉండాలి, ఆయనకు కుమారులు కుమార్తెలై ఉండాలి. ఆ రాజ్యములో ప్రవేశించడానికి అంటే వారసులై ఉండాలి. వారసులైతే ఆ రాజ్యానికి వాళ్ళు అర్హులవుతారు. వారసులు కాకుండా ఆ తండ్రికి పిల్లలు అవ్వకుండా ఆ తండ్రి యొక్క ఆస్తి కానీ ఆ తండ్రికి ఉన్నది ఏది కూడా వారికి చెందదు. కనుక వారసులైతే చెందుతుంది. ఇప్పుడు నీవు కూడా ఆ తండ్రికి వారసుడు అయితే, యేసు ప్రభు వారికి వారసుడు అయితే, ఆయన నీ కొరకు సిద్ధపరచిన రాజ్యములో ప్రవేశిస్తాడు. ఈ గొప్ప రాజ్యములో, పరలోక రాజ్యములో నీవు ప్రవేశిస్తావు. నీకోసమే ఆయన సిద్ధపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనం ఎలా ఉండాలి అంటే చంటి బిడ్డల్లా మారిపోవాలి, తగ్గించుకోవాలి, తమ్మును తాము తగ్గించుకోవాలి. ఎవరైతే తగ్గించుకుంటారో, లోబడే స్థితిలోనికి వస్తారో వారి కోసమే దేవుడు సిద్ధపరచిన రాజ్యం. నీ కోసం ప్రభు రాజ్యాన్ని సిద్ధపరిచాడు, పరలోక రాజ్యాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. ఆ యవనస్తుడు అంటున్నాడు, అయ్యా, నీ రాజ్యములో నేను కూడా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఆ రాజ్యములో ప్రవేశించడానికి నాకేదైనా కొదువ ఉందా? నాకు ఇంకా ఏదైనా ఆటంకం ఉన్నదా అని అడిగాడు ప్రభుని. ఆయన అన్నాడు, మరి నీవు చిన్నప్పటి నుంచి ఆజ్ఞలను అనుసరిస్తున్నావా? 10 ఆజ్ఞల్ని అన్నాడు. అయ్యా, 10 ఆజ్ఞలు నెరవేరుస్తున్నానండి అన్నాడు. అలా అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది. అతడు ఎలాంటి వాడు? ఆ ధనవంతుడు అంటే, ఆ ధనవంతుడు యవనస్తుడు, గొప్ప ధనవంతుడు కదా. ఆ గొప్ప ధనవంతుడు గనుక యవనస్తుడు ప్రభు అన్న మాట ఏమంటాడా అని ఎదురు చూస్తున్నాడు. నాకు ఇంకా అన్ని బానే ఉన్నాయి కదా, నేను 10 ఆజ్ఞలు అనుసరిస్తున్నాను, నాకు ఇంకేం లోటు ఉంది,
అని అతను అనుకుంటూ ఉంటే ప్రభు అన్నాడు, అయ్యా నీకు ఒకటి కొదువగా ఉన్నది. ఆ కొదువ తీరాలి అంటే, నీలో ఉన్న లోటు తీర్చబడాలి అంటే, నీకున్న ఆస్తిని అమ్మి పేదవారికి పంచిపెట్టి నువ్వు నా యొద్దకు వచ్చి నా రాజ్యములో నీవు ప్రవేశిస్తావు అన్నాడు ఆయన. అంటే ఈయన అంటున్నాడు, అయ్యా నాకున్నదంతా అమ్మి అందరికీ ఇచ్చేసి నీ వెనుక నేను వస్తే నాకేమి లాభం? ఏ పరిస్థితుల్లో నేను మాత్రం రాలేనని ఏడుస్తూ దుఃఖపడి వెళ్ళిపోయాడు. ఏం చేశాడండి? వెళ్ళిపోయాడు. మత్తయి సువార్తలో 8వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. ఆ 19వ వచనం చూస్తే కనబడుతుంది. ఆయన అంటున్నాడు, నేను నా ఆస్తిని అమ్మి ఎవరికి ఇవ్వలేను అని ఏడుస్తూ చిన్నబుచ్చుకొని ముఖం వెళ్ళిపోయాడండి. అంటే ఇప్పుడు ఆయన దేవుడు సిద్ధపరిచిన రాజ్యములో ప్రవేశించడానికి అతనికి ఇష్టం లేదు. ఆ రాజ్యములో ప్రవేశించడానికి ఇష్టం లేక ఆయన చెప్పిన మాట ప్రకారం చేయడానికి ఇష్టపడలేదండి. అందుకే వాడు ఆ రాజ్యము తనకు కావాలనుకున్న వ్యక్తి తన కొరకు సిద్ధపరచిన ఆ రాజ్యములో ప్రవేశించకుండా తప్పిపోయాడు. ఆ రాజ్యములో ప్రవేశించడానికి ఇష్టపడలేదు కనుక తప్పిపోయాడు, ఆ రాజ్యంలో ప్రవేశించలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకోసం దేవుడు సిద్ధపరచిన రాజ్యములో నీవు ప్రవేశించడానికి ఇష్టపడుతున్నావా? ఆయన చెప్పిన మాట ప్రకారం నడుస్తున్నావా? అందుకే అన్నాడు, ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశించాడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. అంటే తండ్రి చిత్త ప్రకారం చేయాలి. ఎవరి చిత్త ప్రకారం? తండ్రి చిత్త ప్రకారం చేసేవాళ్ళు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశించేవారు. వారి కోసమే ఆయన సిద్ధపరచిన రాజ్యం. వారి కోసం సిద్ధపరచిన రాజ్యములో వారు ప్రవేశించడానికి ఇంకా ఎందుకు అడ్డులు ఆటంకాలు పెట్టుకుంటున్నారు? ఇక అడ్డులు ఆటంకాలు పెట్టుకోవలసినంతటి అవసరం లేదు. ఒకవేళ నీకు నీవే ఆటంకాలు పెట్టుకుంటున్నావేమో సోదరి సోదరుడా, ప్రభు చెప్పిన మాట ప్రకారం చేస్తే చాలు. ఆయన నా దేవుడు అని నీవు చెప్పుకున్నంత మాత్రాన్ని సరిపోదు గాని ఆయన చిత్త ప్రకారం చేయాలి. ఆయనకి ఇష్టమైన రీతిలో నడవాలి. ఆయన వాక్య ప్రకారం జీవించాలి. అలా నడిస్తే నీకోసం దేవుడు సిద్ధపరిచిన రాజ్యములో ప్రవేశిస్తావు. కానీ ఇక్కడ ఈ యవనస్తుడు ధనవంతుడు ఆ పరలోక రాజ్యములో ప్రవేశించాలని ఆశ ఉన్నది గాని ఆయన చెప్పిన మాట ప్రకారం చేయడానికి ఇష్టపడలేదు. అందుకే అతను ఆ రాజ్యంలో ప్రవేశించకుండా తన చేతులతో తానే ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అక్కర్లేదని వెళ్ళిపోయాడు. ఇష్టపడకుండా వెళ్ళిపోయాడు. నాకు వద్దులే అనుకున్నాడు. కానీ ఈ లోకంలో ఉన్న ఈ ఆస్తులు అంతస్తులు ధనము స్థిరం కాదన్న సంగతి ఆయన గ్రహించకుండా వెళ్ళిపోయాడు. ఇవి శాశ్వతంగా ఉండవు అన్న మాటే మర్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక రోజు నీవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే అన్న మాట ఆయనకి జ్ఞాపకం రాలేదు. సోదరుడా సోదరి, నీ జీవితంలో నీకు కూడా ఈ లోకములో ఏది ఉన్నా అది నీతో రాదని, దానిని నీవు విడిచిపెట్టి వెళ్ళాలని, ఆయన రాజ్యములో ప్రవేశించాలని కోరుకుంటున్నావా? ఎప్పటికైనా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. వదిలిపెట్టిన తర్వాత ఆయన రాజ్యములో ప్రవేశించాలనే గొప్ప కోరిక కలిగి ఉంటే
ఆయన చెప్పినట్లు చేయాలి. ఆయన వాక్య ప్రకారం నడవాలి. ఆయన చిత్త ప్రకారం నడిస్తే ఆయన రాజ్యములో ప్రవేశిస్తావు. ప్రేమను అద్దామని బిడ్డలారా, ఆయన రాజ్యములో ప్రవేశించాలి అంటే తప్పకుండా నీవు ఆయన మాట ప్రకారం చేయాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూస్తే ఇక్కడ అన్నాడు. 11వ వచనాన్ని చూస్తే 10వ వచనం వరకు చూస్తే 9, 10 అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారెవరైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని వ్రాయబడి ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యమునకు వారసులు అవ్వాలంటే దేవుని వాక్య ప్రకారము నడిచి ఆయన ఏం చెప్తున్నాడో, దేవుడు యేసయ్య ఏం చెప్పాడో ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకోవాలి. ఆయన వాక్య ప్రకారం ప్రవర్తించాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. అలా నెరవేరిస్తే నీకోసం ఆయన సిద్ధపరిచిన రాజ్యములో ప్రవేశిస్తావు. అందుకే ఆయన అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వాదింపబడిన వారలారా, లోకము పుట్టినప్పటి నుండి మీకోసం నేను సిద్ధం చేసిన, నా తండ్రి సిద్ధం చేశాడు, ఆ సిద్ధపరిచిన రాజ్యములో మీరు ప్రవేశించండి. అయ్యా, ఆశీర్వదించబడిన వారలారా, ప్రభువు చేత ఆశీర్వదించబడిన వారలారా, ఆయన రాజ్యములు ప్రవేశించకుండా తప్పిపోవద్దు. ఆయన రాజ్యములు ప్రవేశించకుండా తప్పిపోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము నీకు దేవుడు సిద్ధపరిచానని చెప్తున్నాడు. ఆ రాజ్యములో నీవు ప్రవేశించడానికి నీ జీవితాన్ని ప్రభువులో సిద్ధం చేసుకోవాలి, ప్రభువులో సిద్ధపరచుకోవాలి. నీవు సిద్ధపడాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, సిద్ధపాటు లేకపోతే సంగమా, నీవు సిద్ధపడకపోతే ఆయన రాజ్యములో ప్రవేశించలేవు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు సిద్ధపడాలి. నీకోసం ఆయన రాజ్యాన్ని సిద్ధం చేస్తే ఆ రాజ్యములో నీవు చేరాలంటే నువ్వు కూడా సిద్ధపడాల్సిందే. సిద్ధపడకుండా ఎవరు కూడా ఆ రాజ్యములో ప్రవేశించలేరండి. నీకోసం ఆయన రాజ్యాన్ని సిద్ధపరిస్తే అందులో ప్రవేశించడానికి నీవు కూడా సిద్ధపడాలి కదా. సంగమా, నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి. అనాలోచనగా ఉండొద్దు, అశ్రద్ధగా ఉండొద్దు. నీ జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీవు ప్రభువుకి నీ హృదయాన్ని అంకితం చేసుకోవాలి. నీ మనస్సును దేవునికి అంకితం చేసుకొని ఆయన రాజ్య వారసుడవడానికి నీవు సిద్ధపడాలి. ప్రేమను అద్దామని బిడ్డలారా, అలాగే రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయములో అంటున్నాడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, 26వ వచనములో, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచను. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమునందు విశ్వాసముంచిన వారలారా, ఎవరైతే యేసు ప్రభు రక్తమునందు నా కొరకు ప్రభువు శిలువ మీద బలి అయిపోయి రక్తం చెందించారని ఆయన రక్తమునందు విశ్వాసముంచిన వారు, ఆయన యందు విశ్వాసముంచిన వారు దేవుడు సిద్ధపరిచిన రాజ్యములో ప్రవేశిస్తారు. ఆయన సిద్ధపరిచిన రాజ్యములు ప్రవేశిస్తారు. ప్రేమనొద్దామని బిడ్డలారా, మనం వారసులుగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? వారసత్వం అక్కర్లేదని వెళ్ళిపోయాడు. ఆ ధనవంతుడు
ఆ యవనస్తుడైన ధనవంతుడు వారసుడిగా ఉండడానికి ఇష్టపడలేదు, వారసత్వాన్ని పోగొట్టేసుకున్నాడు. అందుకే ఆయన రాజ్యములో చేరకుండా తప్పిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎంతగా భక్తి చేస్తూ ఉన్నా ఆ భక్తి జీవితములో దేవుని అందలి భయము భక్తి ఉండాలి. ఒక్క భక్తి ఉంటే దేవుని రాజ్యములో ప్రవేశించలేవు. గాని దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ప్రవేశిస్తావు ఆయన రాజ్యములో. చూడండి, కొర్నేలి అనే ఒక ఉద్యోగి ఉన్నాడు. ఆయన సైనికాధికారి అనగా శతాధిపతి, 100 మంది మీద అధికారిగా ఉన్నాడు. కొర్నేలి అనే ఒక వ్యక్తి. ఆయన అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో ఉంది. అటువంటి వ్యక్తి దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. ఆ దేవుడు ఎవరైతే వారు నాకు కనబడతారు, ఆయన యందు నేను విశ్వాసం ఉంచానని కోరుకుంటూ ఉన్న వ్యక్తికి దేవుడు తన దూతను పంపించి మాట్లాడాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచిన ఆ కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల అతనికి దేవుడు ఆయన రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ రాజ్యములో ప్రవేశించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడండి. కనుక దేవుడు అనుగ్రహించే, దేవుడు సిద్ధపరిచిన ఆ రాజ్యములో ప్రవేశించడానికి నీవు వెనకాడొద్దు, సిద్ధపడు, తప్పిపోవద్దు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నీ హృదయాన్ని ప్రభువునందు సిద్ధం చేసుకోవాలి. ఆత్మ ద్వారానే నీవు ఆ గొప్ప కృపను పొందగలవు తప్ప శారీర సంబంధంగా నీవెన్ని ప్రయత్నాలు చేసినా ఆయన రాజ్యములో ప్రవేశించలేవు. ఈ శరీరము వల్ల మనము ఏ కోశాన్ని, ఆ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. గాని ఆత్మ ద్వారా మాత్రమే. అందుకే దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమన్నారు. కనుక ఆత్మస్వరూపి అయిన దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి మన ఆత్మతో ఆరాధించాలి. అలా ఆరాధించడం నీ జీవితానికి కావాలి. ప్రేమనద్దామని బిడ్డలారా, నీకోసమే ఆయన రాజ్యాన్ని సిద్ధపరిచాడు, పరలోక రాజ్యాన్ని. అందులో ప్రవేశించి ఆనందించాలి, సంతోషించాలి. ఆ గొప్ప రాజ్యం. 1 రక్షణ సిద్ధపరిచాడు ప్రభు. 2 రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని నీ కొరకు సిద్ధపరిచాడు. వాటిలో ప్రవేశించకుండా తప్పిపోవద్దు సంగమా, తప్పిపోవద్దు సోదరి సోదరుడా. ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన ఏర్పరచిన, ఆయన సిద్ధం చేసిన రక్షణను పొందుకో. ఆయన సిద్ధం చేసిన రాజ్యములో చేరి ఆనందించు. దేవుడు తన కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి, స్తోత్రములు నాయన. ప్రేమ గల తండ్రి, మీ మహా ప్రేమ, కనికరము, వాత్సల్యతను బట్టి ఇంతవరకు నాయన మీ వాక్యం విన్న బిడ్డల హృదయాల్ని మీరే నాయన జ్ఞాపకం చేసుకొని వారిని దర్శించి వాక్యంతో తమ హృదయాలు నింపుకొని మీ మార్గములో నడుచున్నట్లుగా, మీ సత్యమును అనుసరించినట్లుగా బిడ్డల్ని సిద్ధపరిచి మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించునుగా. ఆమేన్.